హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో BMW G310RR బైక్ గురించి ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడు ఈ బైక్ మీద మీకు క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ నాకు రివ్యూ కోసం విజయవాడ BMW JSP మోటార్ రాడ్ షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా BMW వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్ప్లే అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వెహికల్ అనేది చూడటానికి టీవీఎస్ కంపెనీలో ఉన్న RR310 లానే ఉంటుంది. రెండు సేమ్ బైక్స్ అనమాట. కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. టీవీఎస్ RR310 అనేది 2 కలర్స్ అవైలబిలిటీలో అయితే ఉంది, రెడ్ అండ్ గ్రే కలర్. BMW అనేది 3 కలర్స్ అవైలబిలిటీలో అయితే ఉంది, వైట్, బ్లాక్ విత్ రెడ్ చాసిస్ అనమాట. రియాలిటీలో టీవీఎస్ కలర్స్ అండ్ గ్రాఫిక్స్ కంటే BMW కలర్స్ బాగున్నాయి. అపాచీ 310 కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. BMW కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఒకటి చేంజ్. BMW లో వెహికల్ కొనగానే 4 రైడింగ్ మోడ్స్ అనేవి ఓపెన్ అయి ఉంటాయి. టీవీఎస్ లో 2 రైడింగ్ మోడ్స్ మాత్రం ఓపెన్ అయి ఉంటాయి. BMW లో నార్మల్ డిస్క్స్ ఉంటాయి. టీవీఎస్ అపాచీ RR310 లో పెటల్ డిస్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ 2 బైక్స్ ప్రైజెస్ అయితే మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను చూడండి. ఈ 2 బైక్స్ ప్రైజెస్ మధ్య 57,000 డిఫరెన్స్ అయితే ఉంది. టీవీఎస్ తో కంపేర్ చేసుకుంటే BMW RR310 ఎక్కువ ప్రైస్ అయితే ఉందన్నమాట. సో ఈ 57,000 ప్రైస్ అనేది ఓన్లీ BMW బ్రాండ్ వాల్యూకి అయితే పెట్టాలి. అదర్వైజ్ ఈ 2 బైక్స్ అనేవి సేమ్ ఇంజిన్ తో ఉన్నాయి, సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఫీచర్స్ తో కూడా పెద్ద చేంజ్ అయితే ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ లో చెప్పాల్సిన కంక్లూజన్ మీకు ఫస్ట్ లో అయితే చెప్పేస్తున్నాను. మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉండి మెయింటెనెన్స్ నే చేయగలను అనుకుంటే BMW RR310 అయితే తీసుకోండి. లేదు బడ్జెట్ లో వాల్యూ ఫర్ మనీ వెహికల్ కావాలనుకుంటే టీవీఎస్ RR310 అనేది మీకు బెస్ట్ అయితే అవుతుంది. సో ఈ 2 బైక్స్ మధ్య పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. కలర్స్ మారుతున్నాయి, గ్రాఫిక్స్ మారుతున్నాయి, బ్రాండింగ్ అనేది మారుతుంది. ఇంకా ఈ BMW 310 ని అపాచీ 310 తో కంపేర్ చేసుకుంటే ఈ BMW లోనే 3 ఫీచర్స్ అనేవి తగ్గుతున్నాయి. సో నేను రివ్యూ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ రివ్యూలో ఈ బైక్ గురించి మీకు క్లారిటీ అనేది వస్తుంది. హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా పాస్ స్విచ్ ని ప్రొవైడ్ చేశారు. పైన హజార్ లైట్ బటన్ అయితే ఉంది. కింద కన్సోల్ ఆపరేటింగ్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా కింద సిగ్నల్ స్విచ్ అయితే ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో పైన ఎంటీ స్పేస్ అయితే ఉంది. కింద ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ ను కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. హ్యాండిల్ పొజిషన్ మరీ లీన్ యాంగిల్ అయితే లేదు, కొంచెం అప్ రైట్ పొజిషన్ అయితే ఉంది. నెక్స్ట్ కీ డిజైన్ గురించి డిస్కస్ చేస్తే నార్మల్ కీనే ప్రొవైడ్ అయితే చేశారు. అపాచీలో అయితే లేజర్ కట్ కీ అయితే ఉంటుంది. ఈ బైక్ కి 4 lakhs కాస్ట్ అయితే పెట్టారు. ఇందులో నార్మల్ కీని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ బైక్ ఇది ఒకటి మైనస్. ఇంత కాస్ట్ పెడుతున్నప్పుడు లేజర్ కట్ కీని మన ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, కానీ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ ని ప్రొవైడ్ అయితే చేశారు. బైక్ ఆన్ చేస్తున్నాను. యానిమేషన్ అయితే లాగ్ అయితే లేదు, బానే ఉంది. ఈ కన్సోల్ లో మనకి జనరల్ గా యూస్ఫుల్ అయ్యే ప్రతి ఫీచర్ అనేది ఉంటుంది, ఏది మిస్ అవ్వదు అనమాట. కన్సోల్ పైన సిగ్నల్ ఇండికేషన్ బటన్ అయితే ఉంది. దాని పక్కనే హై బీమ్ లో బీమ్ బటన్ ఉంది, నోటర్ ఇండికేషన్ ఉంది, లో ఫీల్ ఇండికేషన్ అయితే ఉంది, RPM లైట్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ కన్సోల్ కింద ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది, ABS ఇండికేషన్ లైట్ అయితే ఉంది, పక్కనే బ్యాటరీ ఇండికేషన్ అయితే ఉంది. నెక్స్ట్ కన్సోల్ ఇన్ సైడ్ గేర్ ఇండికేటర్ అయితే ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, ఫ్యూల్ రేంజ్ ఉంది, కూలింగ్ టెంపరేచర్ ఉంది, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. ఇలాగ మనకు కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఉంది. లేనిది ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అపాచీలో అయితే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంటుంది. వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం తీస్తారేమో. నెక్స్ట్ 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి, రేను, అర్బన్, స్పోర్ట్స్, ట్రాక్ అని. నేను ఇక్కడ రైడింగ్ మోడ్స్ కి స్విచ్ అయితే అవుతున్నాను. స్విచ్ అయినప్పుడల్లా కన్సోల్ కలర్ థీమ్ అయితే చేంజ్ అవుతుంది. బైక్ ని కొనగానే 4 రైడింగ్ మోడ్స్ అనేవి ఓపెన్ అయి వస్తాయి. రేను, అర్బన్ మోడ్ లో పవర్ అనేది తక్కువ ఉంటుంది, స్పోర్ట్స్, ట్రాక్ లో పవర్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా కన్సోల్ గురించి. కన్సోల్ విజిబిలిటీ కూడా బాగుంటుంది డే టైమ్ లో. నెక్స్ట్ ఈ బైక్ లో సిగ్నల్ లైట్స్ ఎల్ఈడీనే ఉన్నాయి. ఇందులో ఇన్బిల్ట్ గా హజార్ లైట్స్ ఫీచర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నైట్ టైం నంబర్ ప్లేట్ విజిబుల్ అవటానికి లైట్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టైల్ లైట్ ఎల్ఈడీనే ఉంది. డిజైన్ చూడటానికి ఎద్దు కొమ్ములు ఉంటాయి కదా, ఆ టైప్ లో అయితే ఉన్నాయి. బాగుంది బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ అయితే. నెక్స్ట్ సీట్ దగ్గర ఐరన్ గ్రాబ్రిల్స్ ప్రొవైడ్ అయితే చేశారు. వీటి డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ అట్రాక్షన్ పాయింట్ ఈ హెడ్ లైట్ డిజైన్ చూడటానికి చాలా బాగుంది. DRLs అయితే ఉన్నాయి, LED ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. షార్క్ ఫిష్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఇలా డిజైన్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో మిర్రర్స్ క్వాలిటీ గానీ, మిర్రర్స్ డిజైన్ కానీ బాగున్నాయి. ఓవరాల్ గా లుక్ వైజ్ కాంప్రమైజ్ అవ్వలేదు. వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది. మెయిన్లీ వైట్ కలర్ అనమాట. వెహికల్ అనేది బాగా స్టాండ్ అవుట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సైడ్ 110 సెక్షన్ టైర్ ప్రొవైడ్ అయితే చేశారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. మెచ్లిన్ కంపెనీకి సంబంధించిన టైర్స్ అనమాట. నెక్స్ట్ ఈ వెహికల్ లో ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ అయితే ఉంది, ABS కూడా ఉంది.
బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఇలా అయితే ఉంటుంది. అలానే వన్ సైడ్ ఫిట్ అయిన టైర్ హ్యాగర్ కూడా ఉంది. సో ఈ వెహికల్ లో మంచి కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి. రోడ్ గ్రిప్ కూడా వెహికల్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ 240mm డిస్క్ అయితే ఉంది. ఏబిఎస్ కూడా ఉంది. ఇవి నార్మల్ డిస్క్ అన్నమాట, పెడల్ డిస్క్ అయితే కాదు. అపాచీలో ఇన్బిల్ట్ గా పెడల్ డిస్క్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ వెహికల్ కూడా ఇచ్చుంటే బాగుండేది. నెక్స్ట్ ఈ బైక్ కి మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఇదే, ఈ బ్రాండ్ అనమాట. BMW అని చెప్పి 3D బ్యాడ్జింగ్ తో మెన్షన్ అయితే చేశారు. కింద స్టిక్కర్ తో కూడా G310RR రేస్ అయినా ఉంది, కింద BMW అని ఉంది. ఇలా చాలా చోట్ల అయితే ఉంది. ఇంకోటి ట్యాంక్ పైన కూడా BMW అని మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ ఇంజిన్ మీద కూడా ఉంటుంది BMW అని. ఈ వెహికల్ సీట్స్ గురించి డిస్కస్ చేస్తే స్టెప్ అప్ సీట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ కంఫర్ట్ అయితే ఉండదు. ఫ్రంట్ సీట్ క్వశ్చనింగ్ గానీ రైడర్ కి కంఫర్ట్ గానీ వెహికల్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ సీట్ అన్లాకింగ్ సిస్టమ్ కూడా మిడిల్ అయితే ఇచ్చారు సీట్స్ దగ్గర. సో ఈ వెహికల్ సోలోగా ఎవరు తిరుగుతారో వాళ్ళకైతే బాగుంటుంది, కానీ ఫ్యామిలీకి అసలు సెట్ అవ్వదు. నెక్స్ట్ ఈ బైక్ లో రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే ఉంది, కానీ అడ్జస్ట్మెంట్ క్లచ్ అండ్ లెవర్స్ అయితే లేవు. ఈ ప్రైస్ బ్రాకెట్ లో ఈ ఫీచర్ ని మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో వైజర్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. దీన్ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఏమీ లేదు, అలా ఫిట్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్రంట్ సైడ్ 41mm సైజ్ USD ఫోక్స్ అయితే ఉన్నాయి గోల్డ్ కలర్ లో. USD ఫోక్స్ కాబట్టి రైడింగ్ స్టెబిలిటీ అయితే వెహికల్ లో బాగుంటుంది. బ్యాక్ సైడ్ వైట్ కలర్ లో మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ మన హైట్ తగ్గట్టు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీద మడ్డు పడకుండా కవర్ కూడా అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో చాసిస్ వైజ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఉంది రెడ్ కలర్ లో. ఇది ఒక మంచి చాసిస్ అనమాట. వేరే బ్లాక్ కలర్ లో కూడా రెడ్ చాసీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ లో సైలెన్సర్ డిజైన్ అనేది ఇలా ఇంజిన్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ బెండ్ అనేది వస్తుంది. సో ఎగ్జాస్ట్ అనేది ఇలా ఉంటే రివర్స్ ఇంక్లైనెడ్ ఇంజిన్ అని అంటారు. నెక్స్ట్ ఈ బైక్ లో రివర్స్ ఇంక్లైనెడ్ ఇంజిన్ అయితే ఉంది. ఇంజిన్ కెపాసిటీ 312cc అయితే ఉంటుంది. మ్యాక్స్ పవర్ 33 bhp ఉంది. మ్యాక్స్ టార్క్ 27 Nm ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. ఇంజిన్ లో 4 వాల్వ్స్ అయితే ఉంటాయి. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. DOC కాన్ఫిగరేషన్ ఇంజిన్ ఇది. ఇంకా అడిషనల్ గా 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో 300cc సెగ్మెంట్ లో ఈ వెహికల్ అనేది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. సో ఇది DOC ఇంజిన్ కాబట్టి హీట్ అనేది జనరేట్ చేస్తుంది. కూల్ చేయడానికి ఫ్రంట్ రేడియేటర్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఫ్రంట్ రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ లేడీస్ కి సేఫ్టీ కోసం శారీ గార్డ్ అయితే ఉంది. శారీ గార్డ్ అండ్ టైర్ హ్యాగర్ రెండు ఫిక్స్ అయి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఈ వెహికల్ ఓపెన్ చేయను ఉంది కాబట్టి రెగ్యులర్ గా చైన్ మెయింటెనెన్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బైక్ టోటల్ వెయిట్ 174 kgs అయితే ఉంది. 811mm సీట్ హైట్ అయితే ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్స్ అయితే ఉంది. 30 kilometers మైలేజ్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు వెహికల్ నుంచి. నెక్స్ట్ ఈ బైక్ లో గ్రౌండ్ క్లియరెన్స్ 180mm అయితే ఉంది. ఫైనల్ గా ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్ లో 3,98,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ సర్వీస్ కాస్ట్ గానీ స్పేర్ పార్ట్స్ కాస్ట్ గానీ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి మీకు ప్రతి పాయింట్ షేర్ చేసి అనుకుంటున్నాను. నేనేమైనా మిస్ అయింటే కామెంట్ అయితే చేయండి. మీ దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉండి ఈ వెహికల్ ని మెయింటెనెన్స్ చేయగలనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే BMW లాంటి బ్రాండ్ నుంచి వెహికల్ వస్తుంది కాబట్టి మంచి బ్రాండ్ వాల్యూ అలాగే రీసేల్ వాల్యూ కూడా ఎక్కువైతే ఉంటుంది. సో బడ్జెట్ లేదనుకుంటే వాల్యూ ఫర్ మనీ కింద TVS Apache RR310 అయితే తీసుకోండి. అది మంచి వెహికల్, సేమ్ లుక్స్ సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఆ బైక్ ఈ బైక్ లిటిల్ బిట్ చేంజెస్ అయితే ఉన్నాయి అంతే. ఈ BMW బైక్ కి పెట్రోల్ డిస్క్ ఇచ్చి కన్సోల్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఇచ్చి లేజర్ కట్ కి ఇచ్చుంటే బాగుండేది. సో ఈ బైక్ లో ఈ ఫీచర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్ మీకు ఈ బైక్ మీద క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.